హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. రంజాన్ నెల వచ్చిందనగానే నాన్ వెజిటేరియన్ లవర్స్ అంతా మొదటగా ఆలోచించేది హలీం ఎక్కడ దొరుకుతుందా అని. ఎందుకంటే హలీంకి ఒక యూనిక్ టేస్ట్ దీని మిగతా నాన్ వెజ్ డిషెస్ నుంచి వేరు చేస్తుంది. అయితే ఈ హలీం ఎక్కువగా మటన్తో తయారు చేస్తారు, కానీ ఈ మధ్యకాలంలో దీన్ని చాలా చోట్ల చికెన్తో కూడా తయారు చేస్తున్నారు. ఈ చికెన్ హలీం కూడా దాదాపుగా మటన్ హలీం అంత టేస్ట్గానే ఉంటుంది. అలాగే ఇది వండడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. ఈరోజు నేను చికెన్ హలీంని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో మీకు చేసి చూపిస్తాను. అలాగే ఈ రెసిపీ పూర్తిగా చూడండి. నేను ఈ రెసిపీ చేస్తూ టిప్స్ని చెప్తాను. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ చికెన్ హలీంకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 400 గ్రాముల బోన్లెస్ చికెన్కి మసాలా పౌడర్ కోసం 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ల ఓట్స్, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీడిపప్పు, 1 స్పూన్ బాదం పప్పు, 2 స్పూన్ల గోధుమలు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ ధనియాలు, దాల్చిన చెక్క 2, అర స్పూన్ యాలకులు, 1 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ లవంగాలు, 1 స్పూన్ మిరియాలు. ఇప్పుడు ఇవన్నీ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. దీనిలో ఏమైనా ఒక 2 పప్పులు మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఈ చికెన్ హలీంని కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికోసం బోన్లెస్ చికెన్ 400 గ్రాములు, ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, గులాబీ రేకులు కొన్ని. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యాక చికెన్ పీసెస్ని వేసుకుని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకుని 2 ఫుల్ గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మీ దగ్గర లేకపోయినట్లయితే నార్మల్ ఆనియన్ వేసుకోండి. దీనిలో గులాబీ రేకులు, పుదీనా గుప్పెడు, కొత్తిమీర గుప్పెడు వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న పొడిని వేసుకుని నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే ఏవైనా లంప్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసాక కొంచెం చిక్కగా ఉంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిచ్చి తర్వాత సిమ్లో ఒక అరగంట సేపు అలాగే కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఒక అరగంట సేపు తర్వాత చూస్తే చికెన్ బాగా ఉడికి దగ్గరగా వచ్చింది. ఇప్పుడు ఒక పొటాటో స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా ఒక 15 నిమిషాలు పప్పు గుత్తుతో చేస్తే ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా రావాలి. ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే లైట్గా మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా నెయ్యి 3 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు కలుపుకుంటే
నెయ్యి పైకి తేలుతూ వస్తుంది. ఎంతో రుచిగా ఉండే హలీం రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హలీం తినేటప్పుడు లైట్గా లెమన్ జ్యూస్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.